సినిమాలో ఏదైనా అదనపు సన్నివేశం పెడితే సెన్సార్ బోర్డు ముందు ఉంచిన తర్వాతే సిల్వర్ స్క్రీన్ పైకి అనుమతిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్ఫారంలకు అలాంటి పరిమితి లేదు. అక్కడ ప్రసారమయ్యే సినిమాలకు ఎలాంటి సెన్సార్ ప్రక్రియ అవసరం లేదు. ఆన్ కట్, ఆన్ ఎడిటెడ్ వెర్షన్స్ అంటూ సినిమాలు, వెబ్ సిరీస్లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచి ఓటీటీ మూవీ సిరీస్లకు సెన్సార్ ఉండనుంది. ఓటీటీ సినిమాలు, సిరీస్లోని అసభ్యకర సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం ఇకపై డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలకు సెన్సార్ నిబంధనలు విధించింది. ముఖ్యంగా ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సెన్సార్ చేయని వెర్షన్స్ ను ప్రసారం చేయవద్దని సెన్సార్ బోర్డు నెట్ఫ్లిక్స్ ను ఆదేశించింది. నెట్ఫ్లిక్స్ ఈ సూచనను అనుసరించడం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర రాజకీయ నేతల ప్రస్తావన బీచ్ సినిమాలో ఉంది. ఇది ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సీన్లను పూర్తిగా కత్తిరించేశారు. లియో OMG2 సినిమాలో కట్ పార్ట్లను జోడించి ప్రసారం చేశారు. ఇప్పుడు కొత్త నోటీస్ ప్రకారం నెట్ఫ్లిక్స్ సెన్సార్ చేసిన వెర్షన్స్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించాయి. సెన్సార్ బోర్డు సూచనల మేరకు నెట్ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో ఓటీటీ ప్రేక్షకులు విస్తుపోతున్నారు. యానిమల్ సలార్ సినిమాల పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే యానిమల్ సినిమా మొత్తం 4 గంటలకు పైగా ఉంది. అయితే థియేటర్ వెర్షన్ కేవలం 3 గంటలు మాత్రమే ఉంది. దీంతో ఓటీటీలోనైనా ఫుల్ వెర్షన్ ను చూడొచ్చన్న అభిమానులకు నెట్ఫ్లిక్స్ భారీ షాక్ ఇచ్చింది.